అది చాలామంది మనం సాగు చేస్తున్నాము. 52048 ఇప్పుడు 15048 అనేది RNR రకం వస్తున్నది. ఇప్పుడు ఆ వరికి ఈ వరికి ఏంటిది వ్యత్యాసం అంటే శాస్త్రవేత్తలుగా 2 అంశాలు, ఒకటి నీటి వినియోగము, ఒకటి కాలం. అది 150 రోజుల పంట. ఇప్పుడు మీరు వేసే పంటలన్నీ 130 రోజుల్లో కంప్లీట్ అవుతున్నాయా లేదా? దిగుబడిలో ఏమైనా వ్యత్యాసం ఉందా? తగ్గుతుందా? ఒకప్పుడు వచ్చిన దిగుబడి వస్తుందా? పెరిగిందా తగ్గిందా? పెరిగింది. సో విత్తనం బట్టే. మరి విత్తనం కూడా ఏడు నుంచి వచ్చింది? ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన విత్తనాలే మేము పంపించేదే చెప్తున్నాము. ఎందుకు చెప్తున్నామంటే ప్రైవేట్ విత్తనాన్ని మీరు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక విత్తనం యూనివర్సిటీ నుంచి వచ్చిందంటే ఒక 5 నుంచి 10 సంవత్సరాలు కష్టపడితే విత్తనం బట్టికి వస్తుంది. వచ్చిన విత్తనాన్ని మీకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఇది పాస్, ఇది ఫెయిల్ అని చెప్పేది రైతులే. మళ్ళీ అవసరమేం లేదు, నేను ఎంత దొబ్బినా పోతుంది. మీకు నచ్చితేనే పోతుంది, నచ్చకపోతే పక్కన పెడతారు. కానీ కొత్త కంపెనీలు వస్తాయి, ఇమ్మీడియట్గా కొత్త విత్తనానికి ఇస్తాడు. ఏడు నుంచి ఇస్తాడు? వాళ్ళకి రీసెర్చ్ పరిశోధన చేసే అంశం ఉండదా? రోజుకో కొత్త వస్తుంది. పేరొందిన మంచి పేరున్న కంపెనీల దగ్గర విత్తనం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసినప్పుడు కంపల్సరీ రసీదు మీ దగ్గర పెట్టుకోండి. చాలా విషయాలు మీకు రసీదు ఎట్లా భద్రపరచుకోవాలి, రసీదు వల్ల ఏం లాభాలు అనేది ప్రతి మీటింగ్లో మీకు కలిసినప్పుడు రైతు సోదరులకు చెప్తూనే ఉన్నారు. మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఇబ్బందులు అంటే మొన్ననే కొన్ని క్వింటాల పత్తి విత్తనం దొరికింది. మేజర్గా ఇటుపక్క మనకు రైతులు కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి, ఆలోచించిన తక్కువ రైతులు అటు సైడ్ ఉంటారు కాబట్టి ఎక్కువ మన ఎస్టీ ఆసిఫాబాద్ అటు సైడ్ తీసుకుపోయి అమ్ముతారు. స్పూరియస్ సైడ్ వాళ్ళకి ఏంటంటే కలుపు గ్లైఫోసైడ్ దొరికేది. ఇప్పుడు అమోనియం గ్లూకోసినేట్ C పవర్ దొరుకుతుంది కదా. సో కలుపు పెద్ద సమస్య. కలుపుకి తట్టుకోవాలి కొట్టినప్పుడు. అలాగే పంట మీద పడ్డా కూడా ఏం కావద్దు. అట్లా అలాంటి సీడ్ ఇస్తామని చెప్పేసి విపరీతంగా తిరిగి ముబ్బడిగా అమ్మడం అనేది జరుగుతుంది. చాలా ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. అలాంటి సీడ్ దొరికినప్పుడు ఏంటంటే మనకు రసీదు ఉండదు, దొంగ విత్తనం కాబట్టి రేపు పంట నష్టపోయింది అనుకో ఏం లాభం ఉండదు, నిండా మునగాల్సి వస్తుంది.